చోట్ల బీజేపీ జేడీయూ లీడ్లో ఉంది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంటే 122 స్థానాలను కైవసం చేసుకోవాలి. అదిగో తొలి నెంబర్ను బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. తొలుత హోమ్ ఓట్లను లెక్కిస్తారు, ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తొలి రౌండ్లో బీజేపీ 2 చోట్ల లీడ్లో ఉంది. పోస్టల్ బ్యాలెట్లో నెంబర్ మారుతుంది. బీజేపీ జేడీయూ కూటమి 9 చోట్ల లీడ్లో ఉంటే కాంగ్రెస్ లీడ్ని ఓపెన్ చేసింది. కాంగ్రెస్ ఆర్జేడీ 2 చోట్ల లీడ్లో ఉంది. ఇక నుంచి ఈ నెంబర్లు మారిపోతూ ఉన్నాయి. మీరు చూస్తున్న ఈ నెంబర్లు మారిపోతూ ఉంటాయి. ఆ లీడ్ ఆ మెజార్టీలు మారిపోతుంటాయి. ఇప్పటివరకు బీజేపీ 9 చోట్ల లీడ్లో ఉంటే కాంగ్రెస్ 2 చోట్ల మాత్రమే ఓపెన్ చేసింది. బీజేపీ ఆధిక్యం హోమ్ ఓట్లను లెక్కించేటప్పుడు కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ జేడీయూ కూటమే అధికారంలోకి వస్తుంది అని చెబుతూ ఉన్నారు. మరి ఈసారి బీహార్లో ఏం జరగబోతోంది, జూబ్లీ హిల్స్లో ఏం జరగబోతోంది? ఇప్పటి వరకు కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇదిగో కాంగ్రెస్ లీడ్ పెరిగింది. కాంగ్రెస్ ఆర్జేడీ 3 చోట్ల ఓపెన్ చేసింది. బీజేపీ జేడీయూ 9 చోట్ల తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ ఆర్జేడీ 3 చోట్ల తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. మొత్తం 6 చోట్ల ఎక్కువగా కాంగ్రెస్ ఆర్జేడీ కంటే 6 చోట్ల ఎక్కువగా బీజేపీ జేడీయూ లీడ్ని కొనసాగిస్తుంది. బీహార్లో తొలి రౌండ్లో బీజేపీ జేడీయూ హవా కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్లో కూటమి దూసుకు వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో ఎటువంటి ట్రెండ్ కనిపించిందో ఆ తర్వాత ప్రజలు ఓట్ చేసిన ఓట్లలో కూడా అదే ట్రెండ్ కనిపిస్తుంది అనేది, పాపులర్ ఓట్లలో కూడా అదే ట్రెండ్ కనిపిస్తుంది అనేది ఇప్పటి వరకు చరిత్ర చెబుతున్నటువంటి విషయం. ఇంకా జూబ్లీ హిల్స్లో మనకి నెంబర్స్ ఓపెన్ కాలేదు. జూబ్లీ హిల్స్లో ఇప్పుడే హోమ్ ఓట్లను లెక్కించడం మొదలు పెడుతున్నారు. జూబ్లీ హిల్స్లో 103 హోమ్ ఓట్లు ఉన్నాయి. 103 హోమ్ ఓట్లలో ఎవరు ఆధిక్యాన్ని సాధించారో చూడటానికి సిద్ధంగా ఉండండి. మాగంటి సునీత ఓపెన్ చేస్తారా, నవీన్ యాదవ్ ఓపెన్ చేయబోతున్నారా? ఎవరి స్థానంలో అంకె మారబోతుంది? అటు బీజేపీ జేడీయూ 9 చోట్ల ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆర్జేడీ కాంగ్రెస్ 3 చోట్ల ఓపెన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా అడుగుపెట్టేది ఎవరు? నితీషా, తేజస్వి యాదవా? ఎక్కువ మంది ఇంచుమించు తేజస్వి, నితీష్ ఇద్దరికి సమానంగా ముఖ్యమంత్రిగా ఇద్దరు అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని అక్కడ వ్యక్తం చేసిన పరిస్థితే ఈ ఎగ్జిట్ పోల్స్లో కనిపించింది. ఎక్కువ మంది తేజస్వి యాదవ్ని కూడా ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటూ ఉన్నారు. మరి ఈసారైనా తేజస్వి యాదవ్ కళ ఫలిస్తుందా? ఈసారైనా రాహుల్ గాంధీ అక్కడ మాయ చేసే అవకాశం ఉంటుందా? ఈసారి కాంగ్రెస్ భారీగానే, గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ఈసారి సుమారు 10 సీట్లను తగ్గించుకొని మరీ పోటీ చేసింది. కానీ ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ బీహార్లో కాంగ్రెస్ 19 స్థానాలకే పరిమితం అయిపోతుంది అని ఎగ్జిట్ పోల్స్ చెబుతూ ఉన్నాయి. కానీ ఈసారి బీజేపీ జేడీయూ తన సీట్లను పెంచుకుంటుంది అని ఎగ్జిట్ పోల్స్ చెబుతూ ఉన్నాయి. ఈసారి ఏం జరగబోతుందో చూద్దాం. పోస్టల్ బ్యాలెట్లో మాత్రం జేడీయూ 10 చోట్ల ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. జేడీయూ కాంగ్రెస్ మాత్రం తన ఆధిక్యాన్ని ఒక చోట తగ్గించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇతరులు 2 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. బీజేపీ జేడీయూ కూటమి తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్తోంది. ఈ నెంబర్లు మారిపోతుంటుంటాయి. రౌండ్కి నెంబర్లు మారిపోతూ ఉంటే ఉత్కంఠ కనిపిస్తుంటుంది. బీహార్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సరిగ్గా 8 గంటల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత బ్యాలెట్ కౌంట్ చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ని కౌంట్ చేస్తున్నారు. బీజేపీ జేడీయూ 10 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంటే కాంగ్రెస్ 2 చోట్ల బోనీ చేసింది. ఇతరులు 2 చోట్ల బోనీ చేశారు. అంటే సుమారు 8 చోట్ల కాంగ్రెస్ ఆర్జేడీ కంటే 8 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ఆధిక్యం కొనసాగుతూ ఉంటుంది అని బీజేపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. బీజేపీ జేడీయూ శ్రేణుల్లో చూడండి ఒకసారి, అదిగో బీజేపీ జేడీయూ ఆధిక్యత పెరుగుతూ ఉంది. ఏకంగా 14 చోట్ల బీజేపీ జేడీయూ ఆధిక్యతను కొనసాగిస్తూ ఉంటే 4 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ఆర్జేడీ బోనీ చేసిన పరిస్థితి ఉంది. ఇతరులు మాత్రం 2 స్థానాల్లో ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. బీజేపీ జేడీయూ చాలా భారీగానే
ఓపెనింగ్ లో చాలా భారీ లీడ్ ని సాధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిలో ఉత్కంఠ కనిపిస్తోంది. ఏకంగా 10 చోట్ల కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి కంటే, మహాగఠబంధన్ కంటే ఏకంగా 10 చోట్ల ఎక్కువగా ఇటు బీజేపీ, జేడీయూ కూటమి, ఎన్డీఏ కూటమి ఆధిక్యతను కనబరుస్తోంది. మా ప్రతినిధి శివ ఉన్నారు ఢిల్లీ నుంచి పూర్తి సమాచారం అందించడానికి. అఫ్ కోర్స్ ఇవి ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా బీజేపీ శ్రేణులు అనుకుంటూ ఉన్నాయి దాదాపు ఇదే ట్రెండ్స్ ని కొనసాగించే అవకాశం ఉంటుంది అని. శివ, ఎస్, ఓపెనింగే బీజేపీ, జేడీయూ కూటమి, ఎన్డీఏ కూటమి